హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్లో ఎల్లో మీడియా ఏదైతుందో, పచ్చ మీడియా, దీని ఆగడాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. ముఖ్యంగా మహిళల విషయంలో నిజంగా నిస్సిగ్గుగా, నిర్లజ్జగా వ్యవహరిస్తుంది ఈ ఎల్లో మీడియా. ఎలక్షన్లకు ముందు మనం చూసినాము, గీతాంజలి అని చెప్పేసి ఒక మహిళ తనకి ఇల్లు వచ్చింది అన్న ఆనందంలో ఆమె మీడియా ముందర ఒక చిన్న మాట మాట్లాడినందుకు ఆమె చచ్చేంత వరకు కూడా వదిలిపెట్టలేదు ఈ ఎల్లో మీడియా. ఎల్లో మీడియా అనగానే మనం ఏమనుకుంటున్నాము, ఏబిఎన్ ఛానలు, ఈటీవీ, మహా టీవీ అని చెప్పేసి కొన్ని టీవీల గురించి ఆలోచిస్తాం. కాకపోతే ఎల్లో మీడియా అంటే ఇది మాత్రమే కాదు. ఎల్లో మీడియా అంటే సోషల్ మీడియాలో ఒక విషన్ లాగా రోజు రోజుకి పాకుతుంది. ముఖ్యంగా వీళ్ళు సోషల్ మీడియాలోనే ఆపరేట్ చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వైసీపీ ప్రభుత్వం మీద ప్రతీకారం ఎట్లా తీసుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఆ ప్రతీకారం తీర్చుకునే బాటలో ముఖ్యంగా ఆడవాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. నేను ఇందాక చెప్పినట్లు ముందు గీతాంజలి, ఈరోజు శాంతి గారు. ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్నది ఒక మహిళ శాంతి గారు. కడుపు కట్టుకొని కష్టపడి చదివి తాను ఒక లాయర్గా లా గ్రాడ్యుయేషన్ అన్నది పూర్తి చేసి అడ్వకేట్గా కోర్టులో ప్రాక్టీస్ చేసి తర్వాత గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది కండక్ట్ రాసి ఆమె ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి కష్టపడి ఆమె ఆ ఉద్యోగాన్ని సంపాదించుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని బద్నాం చేయడానికి, ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి గారి పాత ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి, వైసీపీ పార్టీని బద్నాం చేయడానికి, ముఖ్యంగా ఎవరు విజయసాయి రెడ్డి గారిని బద్నాం చేయడానికి ఈరోజు ఈ ఎల్లో మీడియా అన్నది శాంతి గారిని వాడుతున్నది. పాపం ఆమెకి ఏం తెలియదు. ఆమె చేసే తప్పేంటి అంటే ఆమె ఏం తప్పు చేయలేదు. మరి ఎందుకు అంటే ఆమె విజయసాయి రెడ్డి గారితో ఉన్న కొన్ని ఫోటోలు అనేది బయటకు వచ్చినాయి. ఎందుకు ఉన్నది అంటే, నేను అధికారికంగా, ఆయన ఒక ఎంపీ కాబట్టి నేను అధికారికంగా ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నా కాబట్టి నేను ఆ ఫోటోలలో కనిపిస్తున్నా, కానీ నాకు ఆయనకి ఎట్లాంటి సంబంధం లేదు అని చెప్పేసి ఆమె చెప్తున్నప్పటికి కూడా ఎల్లో మీడియా ఏం చేస్తున్నది అంటే 35 సంవత్సరాల శాంతి గారికి 68 సంవత్సరాల విజయసాయి రెడ్డి గారితోటి కనెక్షన్, అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఒకటి అంటగడుతున్నారు. ఏంటి అంటే విజయసాయి రెడ్డి గారికి శాంతి గారికి సంబంధం ఉంది, ఆ సంబంధం వల్ల శాంతి గారు ప్రెగ్నెంట్ అయ్యారు అని చెప్పేసి చాలా దరిద్రమైనటువంటి మాటలు అన్నది తీసుకొస్తున్నారు. ఎందుకు అంటే శాంతి గారు ఒక ట్రైబల్ ఉమెన్, ఎస్టీ. ఆమెని అంటున్న ఒక్కొక్కడు నిజంగా ఒక విషయం ఆలోచించాలి. ఏంటంటే వాడి ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు, వాడికి బిడ్డలు ఉన్నారు, వాడికి తల్లి ఉంటుంది, వాడికి భార్య ఉంటుంది. ఒక్కసారి ఆలోచించాలి. ఒక ట్రైబల్ మహిళ ఆమె కష్టపడి పైకి రావడం తప్ప, ఆమె ఉద్యోగం సంపాదించుకోవడం తప్ప, అసలు ఏం జరిగింది? భర్త అబ్రాడ్లో ఉన్నాడు, అయినా ఈమెకి ఇక్కడ ప్రెగ్నెన్సీ వచ్చింది అని చెప్పేసి గలీజ్ మాటలు మాట్లాడారు. ఇందులో ముఖ్యంగా మహా టీవీ నుంచి వంశీ, పెద్ద జర్నలిస్టు, మా సార్ అంటే దేవుడు, ఆయన జర్నలిజంలో దేవుడు అంట ఆయన, వంశీ గారు. ఆయన కూర్చొని ఆయన ఛానల్లో గలీజ్గా, నిజంగా ఎవడన్నా బుద్ధున్నోడు మాట్లాడతాడా ఈ విషయం? సరే, ఇట్లా ఒక కేసు వచ్చింది, సరే జెన్యున్గా వచ్చింది అనుకున్నా కూడా ఫస్ట్ మనం ఏం చేస్తాం, తెలుసుకుంటాం. అరే, ఒక మహిళ గురించి నేను మాట్లాడుతున్నా, నా ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉండుంటారు, సరే నీకు ఆడపిల్లలు లేరు అది వేరే విషయము, నా ఇంట్లో కూడా తల్లి ఉంటుంది, నా ఇంట్లో కూడా నా చెల్లి ఉంటుంది అని చెప్పేసి ఆలోచించకుండా డైరెక్ట్గా ఛానల్లో, నీకు డౌట్ ఉంటే డైరెక్ట్గా శాంతి గారికే ఫోన్ చేయకపోయినావు, శాంతి గారు ఇట్లా వచ్చిందండి అని చెప్పేసి చేయకుండా నువ్వు నీ టీఆర్పీ కోసం ఆలోచించరు. కానీ దేవుడు ఉన్నాడు, ఎప్పుడో ఒకప్పుడు దీని గురించి తప్పకుండా, ఎవడు ఏం చేసినా చేయకపోయినా దేవుడు మాత్రం తప్పకుండా చేస్తాడు. అసలు విషయం ఏంటంటే శాంతి గారు 2010 నుంచి 15 దాకా ఆమె పాపం ఎల్ఎల్బి చేసింది, కష్టపడి చదువుకున్నది. ఆ ఎల్ఎల్బి చేసే క్రమంలోనే 2013లో ఆమెకి వివాహం అయింది. మదన్ మోహన్ చెప్పేసి ఆమె భర్త, అంటే ఎక్స్ హస్బెండ్ మదన్ మోహన్. అయితే ఆ వివాహం అయింది. తర్వాత 2015లో ఆమెకి కవల పిల్లలు, ఆడపిల్లలు పుట్టిర్రు. 2016లో ట్రైబల్ ఆచారాల ప్రకారము ఆమె డైవోర్స్ కూడా తీసుకున్నది హస్బెండ్ నుంచి. ఎందుకంటే ఆమె హస్బెండ్ అబ్రాడ్ వెళ్ళిపోతున్నాడు. సరే, డైవోర్స్ అయిపోయింది, ఆయన అబ్రాడ్ వెళ్ళిపోయిండు. దాని తర్వాత 2018లో ఆమె గ్రూప్ 1కి అటెండ్ అయింది, ఆమెకి ఉద్యోగం వచ్చింది. 2020లో ఆమె జాబ్కి ఎక్కిన తర్వాత వాడు హస్బెండ్ లేనోడు అని చెప్పేసి వాడో మాట వీడో మాట అంటుంటే ఆమె చూడలేక పాపం సుభాష్ అని చెప్పేసి తన కొలిగో ఎవరో తెలియదు ఆ వ్యక్తిని పెళ్లి చేసుకున్నది, అంటే రెండో వివాహం చేసుకున్నది. రెండో వివాహం జరిగినాక కొన్ని రోజులకి ఆమెకి ప్రెగ్నెన్సీ అనేది వచ్చింది. వస్తే వీడు ఎవడైతే మదన్ మోహన్ అబ్రాడ్లో ఉన్నాడో వాడు ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్కి ఎవరికో మరి ఆ దేవుడయ్య ఆయనకి లెటర్ రాసిండంట. ఏమని అంటే, నేను అబ్రాడ్లో ఉన్న నా వైఫ్ అక్కడ కన్సీవ్ అయింది, అంటే నా వైఫ్ కడుపు వచ్చింది, మొగుడు లేనప్పుడు కడుపెట్లు వచ్చింది అని చెప్పేసి వాడు ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ హెడ్కి ఎవరికో లెటర్ రాస్తే ఆ హెడ్ గాడికి హెడ్ లేదు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఎప్పుడైనా నీకు లెటర్ వస్తే ఏం చేయాలి? అసలు నీకు ఏమైనా జ్యూరిడిక్షన్ ఉందా?
నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పాలి. కానీ ఏం చెప్పకుండా ఈమెను సస్పెండ్ చేసినాడు ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ హెడ్. కమిషనరే అనుకుంటున్నాను, కాకపోయి ఉండొచ్చు, నాకు దాని మీద క్లారిటీ లేదు. కమిషనరో లేదా వేరే ఎవరైనా హెడ్. ఆమె సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసి ఎందుకంటే కడుపు వచ్చిందని చెప్పేసి. కాకపోతే ఆమె రెండో వివాహము చేసుకున్నది, ఆమెకి ప్రెగ్నెన్సీ వచ్చింది, ఆమె డెలివరీ అన్నది కూడా అయింది. ఇప్పుడు వాడు వచ్చేసి ఎవడు మదన్ మోహన్ అబ్రాడ్ నుంచి వాడు మళ్ళీ వచ్చిందంట, వచ్చి ఈమెను టార్చర్ పెడుతున్నాడు. ఎందుకు టార్చర్ పెడుతున్నాడు అంటే ఆమె నిన్న శాంతి గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎవడో ఏంటి ఆంధ్రజ్యోతిలో వచ్చింది న్యూస్ పేపర్లో, నేను 100 కోట్లు తిన్నా అని చెప్పేసి ఆ 100 కోట్లలో 75 కోట్లు మళ్ళీ నాకు ఇయ్యి అని చెప్పేసి ఆ మదన్ మోహన్ వచ్చేసి నా ఎమ్మడి పడుతున్నాడు, నన్ను టార్చర్ పెడుతున్నాడు, నాకు మెసేజ్ చేస్తున్నాడు, వాట్సాప్లు చేస్తున్నాడు, ఈ న్యూస్ పేపర్లు ఏం తెలవకుండా రాయడం వల్ల నా జీవితం నాశనం అవుతుంది అని చెప్పేసి పాపం ఆమె ఏడుస్తూ ఒక్కసారి చూడండి. ఈ విధంగా పరిచయమైన వ్యక్తి, ఆయన వయసు ఏంది, నా వయసు ఇప్పుడు 35 ఏళ్ళు, ఆయన వయసు 68 ఏళ్ళు. ఎట్లా ఇది ఎట్లా మాట్లాడతారు మీరు? ఏ ఆఫీసరు ఏ ఎమ్మెల్యేతో మాట్లాడద్దా, ఏ మినిస్టర్తో మాట్లాడద్దా? మొగోడికి నిజంగా మొగతనం ఉన్నోడు ఎవరు కూడా మాట్లాడుతున్నాను. ఇంత మాత్రం మీకు నాకు ఏమైనా రిలేషన్? నిజంగా నాకైతే నేను ఈ వీడియో అనేది అసలు చేద్దని అనుకున్నా, ఎందుకంటే ఇది గలీజు మ్యాటరు, అసలు ఇది మ్యాటరే కాదు, నేను వీడియో చేయొద్దనుకున్నా. కానీ ఆమె వీడియో నేను చూసినప్పటి నుంచి నాకు నిజంగానే కాలింది. కాకపోతే ఈరోజు విజయసాయి రెడ్డి గారు కూడా బయటకు వచ్చి ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ కోసమే నేను వెయిట్ చేసిన, ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ వచ్చిన తర్వాత నేను ఈ వీడియో చేయాలి అని చెప్పేసి. నిజంగా నేను కూటమి ప్రభుత్వాన్ని ఒక విషయం అడుగుతా, ఏంటంటే చిన్నపిల్లలు, అమ్మాయిలు, చిన్న పిల్లల మీద రేప్ అటెంప్ట్లు జరిగి చంపేసి తీసుకుపోయి డెడ్ బాడీలు ఏమంటారు కాలువలలో పడేస్తుంటే ఆపే దమ్ము లేదు. కానీ మహిళల మీద ఈ ఇట్లాంటి చెత్త విషయాలు చెప్పడానికి మాత్రం ఎక్కడా వెనకాడదు కూటమి ప్రభుత్వం. ఎందుకండి? ఎందుకు? కులం. ఒక ఎస్టీ మహిళ ఆమె ట్రైబలు కాబట్టి ఆమె మీద ఇట్లాంటి నిందలు మీరు మోపుతున్నారే. నిన్న ఆ మహిళ ఆమె అడిగింది, శాంతి గారు, నేను విజయసాయి రెడ్డి గారు ఈరోజు అడిగారు, ఒకవేళ ఆ మహిళ మీ కులానికి చెందినది చేసే వాళ్ళ ఈ పని కులమా చూసేది? కులం చూస్తావా, కష్టం చూస్తావా? ఆమె ఎట్లా బతుకుతున్నది, 2 ఆడపిల్లలు ఉన్నారు, ఆ 2 ఆడపిల్లని ఎట్లా చూసుకుంటుంది అది చూస్తావా, లేదంటే కులగజ్జలు చేస్తావా? అది చూడాలి. రెండో విషయం ఏంటంటే ఒకవేళ ఈ తప్పు జరిగితే నువ్వేం చేయాలి? కేసు పెట్టాలి. కేసు పెట్టకముందే, ఏం చేయకముందే, అసలు దీని మీద ఎంక్వైరీ ఏం చేయకముందే ఆమె ఉద్యోగం నుంచి తీసేస్తావా? ఏమన్నా సిగ్గుండాలనా? కాకపోతే ఆమె ఎవరు? అడ్వకేటు, ఆమె లా చదువుకున్నది. అందుకే ఆమెకి మీకంటే, నిజం చెప్తున్నా, మీకంటే అందరికంటే డబల్ నాలెడ్జ్ ఉంది ఆమెకి. మీరేమైనా కిందికి మీదికి చేస్తే గీతాంజలి లాగా ఆమె పోయి ఆత్మహత్య చేసుకోదు, మీ అందరినీ ఉత్సాహోపిస్తుంది. ఎందుకంటే ఆమె అడ్వకేటు, రాష్ట్ర ప్రభుత్వాన్ని మోకాళ్ళకు తీసుకొస్తుంది ఆమె. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎస్టీ మహిళ, ట్రైబలు, ఆమెకి ఏముందిలే, మేము నలిపేస్తాము, మేము అది చేస్తామంటే బొచ్చు మిమ్మల్ని ఏం లేదు చిప్ప చేతికిచ్చేస్తుంది. అంత దారుణం, అంత ఎడ్యుకేటెడ్ ఆమెకు ఆ సత్తా ఉన్నది. ఇదొకటి. రెండో కాన్సెప్ట్ ఏంటంటే మరి ఎందుకని చెప్పేసి ఈమెనే టార్గెట్ చేశారు. విజయసాయి రెడ్డి గారిని బద్నాం చేద్దామనుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని బద్నాం చేద్దామనుకున్నారు. సరే, ఈమెనే ఎందుకు టార్గెట్ చేశారు అంటే ఇందులో కొత్త కోణం కూడా ఉన్నది. ఒక పార్టీ, నేను పార్టీ పేరు చెప్పను, ఒక పార్టీ ఏమంటారు అదుపులో ఒక భూమి ఉంది, అది ఎండోన్మెంట్ భూమి. ఆ ఎండోన్మెంట్ భూమిని ఈమె మళ్ళీ రికవర్ చేయడానికి ప్రయత్నిస్తే ఆ ప్రయత్నం అన్నది ఆపాలి అని చెప్పేసి చాలామంది ట్రై చేశారు. ఒకసారి ఒక మినిస్టర్ ఆపిండు, ఇంకోసారి ఇంకో ఎమ్మెల్యే ఆపిండు. ఈమె ఆగింది, కానీ మళ్ళీ దాని మీద లేదు మళ్ళీ రికవర్ చేయాలని చెప్పేసి పోతే ఏం చేయాలని చెప్పేసి భయపడి వీళ్ళు ఈమెను బద్నాం చేయడానికి, ఈమెను సస్పెండ్ చేయడానికి ఈ కార్యక్రమం పెట్టుకున్నారు. ఎక్కడో ఉన్న మొగుడిని కాంటాక్ట్ చేయడము, పర్సనల్గా మొత్తం చేయడము, ఇట్లాంటి రాజకీయాలు చేయడం కంటే మంచి రాజకీయాలు చేయండి. ఏం పోద్ది? మంచి రాజకీయాలు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఉన్నాడు. 5 ఏళ్ళల్లో అంటే చేస్తే మంచి చేయగలిగితే మంచి చేసిండు, లేకపోతే అసలు ఏం చేయలేదు. ఎవరిని బద్నాం చేయలేదు, ఎవరికి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయలేదు. మీరు వచ్చి నెల 4 రోజులు, నెల 5 రోజులు, ఇందులో మొత్తం ఇన్ని డ్రామాలు. సూపర్ 6 అన్నారు, ఏది మీ హామీలు? దాని గురించి మాట్లాడండి, చూద్దాం. సూపర్ 6 గురించి మాట్లాడండి. సేమ్ రేవంత్ రెడ్డి తెలంగాణలో ఎట్లా చేసిండో రోజు అదే శ్వేతపత్రాలు అని చెప్పేసి టైం వేస్ట్ చేసిండు. ఇప్పుడు 7 నెలలు సేమ్ అట్లనే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ 6 గ్యారంటీస్ గురించి, ఆ సూపర్ 6 గురించి మాట్లాడతలేడు. రోజు ఓ శ్వేతపత్రం, ఓ రోజేమో పోలవరం మీద శ్వేతపత్రం, ఎలక్ట్రిసిటీ మీద శ్వేతపత్రం, ఇంకా ఇదే పనిగా. నువ్వు ఇచ్చిన హామీలేయా బాబు? సూపర్ 6 ఏది? అట్లీస్ట్ ఆ ఫ్రీ బస్ అయినా స్టార్ట్ చేయించి ఏదో ఒకటి చేయి వచ్చినందుకు.
పెన్షన్లు అంటివి ఏడా అందరికీ అందినాయా? అది కూడా ఒకసారి చూసుకో. ఏదీ లేదు అని ఆడవాళ్ళని బదనాం చేయడం నిజంగా ఇది దారుణం అండి. ఆడవాళ్ళని బదనాం చేయడానికి ముందు, ఆడవాళ్ళ గురించి మాట్లాడడానికి ముందు 10 సార్లు ఆలోచించాలి ఎవరైనా సరే. ఈవెన్ ఒక ఆడది తప్పు చేసింది అనుకున్నా కూడా ఆమె గురించి మాట్లాడే ముందు 10 సార్లు క్రాస్ చెక్ చేసుకోవాలి. నేను మహా టీవీ కానివ్వండి, ఏబిఎన్ కానివ్వండి, ఈటీవీ కానివ్వండి, మీ టీవీ కానివ్వండి, మా టీవీ కానివ్వండి, బొచ్చులో టీవీ, బొంగులో టీవీ, ఏ టీవీ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, డైరెక్ట్గా ఢీ కొట్టండి, పర్లేదు. యుద్ధంలో నడుస్తుంది. నువ్వు దెబ్బ కొడతావు, వాడు దెబ్బ కొడతాడు, నో ప్రాబ్లం. కానీ ఆడవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా, కొంచెం డబుల్ క్రాస్ చెక్ చేసుకోండి. ఈరోజు మహా టీవీ వంశీ గారు, విజయసాయి రెడ్డి గారి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మళ్ళీ వంశీ గారు ఇంకోటి పెట్టిండు. ఏమని పెట్టిండు? లేదు నేను కష్టపడి పైకి వచ్చినా, నేను అది చేసిన. విజయసాయి రెడ్డి గారి మీద 17 కేసులు ఉన్నాయి, విజయసాయి రెడ్డి అది చేసిండు. విజయసాయి రెడ్డి ఏమైనా చేస్తే పోయి విజయసాయి రెడ్డి పీకు, అందులో తప్పే ఉంది. కానీ ఈ మహిళ ఏం చేసింది? ఎందుకు మాట్లాడినావు ఈమె గురించి? ఎందుకు క్రాస్ చెక్ చేసుకోలేదు ఈమెని? నీకు ఆడపిల్లలు లేరు, కానీ నీకు తల్లి ఉంది, నీకు చెల్లి ఉంది, నువ్వు ఒక ఫ్యామిలీ మ్యాన్వి, నువ్వు ఒక బాధ్యత కలిగిన ఒక భారతీయుడివి. మరి ఏడిపోయింది నీ బాధ్యత? ఎందుకని చెప్పేసి క్రాస్ చెక్ చేసుకోలేదు? కొంచెం జాగ్రత్తగా మాట్లాడు. నేను అదే టీవీలో, అదే మహా టీవీలో ఒక మహిళా యాంకర్ కూడా ఉన్నారు, సగౌరవంగా ఆమె కూడా చెప్తా, తల్లి ఒక విషయం, మీరు ఒక మహిళ, ఈరోజు మాట్లాడారు మీరు, నేను విన్నా, మీరు ఒక మహిళ, మీకు చేతులు జోడించి మరీ చెప్తున్నా, మీరు ఒక మహిళ, పక్క మహిళ గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. రాజకీయాలలో ఆమెను నూరేస్తాము, పిండేస్తాము అంటే మీ రాజకీయాలు అక్కడే ఉంటాయి. పాపం ఆ మహిళ, ఆమె జీవితం ఎడిపోద్ది. గీతాంజలి ఏమైపోయింది చూడలేదా మీరు? మళ్ళీ అట్లనే కావాలా? ఇదంతా అవసరమా? అందుకే కొంచెం జాగ్రత్తగా మహిళల గురించి మీకు విజయసాయి రెడ్డి మీద కోపం ఉంటే విజయసాయి రెడ్డి గారిని మీరు డైరెక్ట్ ఢీకొట్టండి. 17 కేసులు ఉన్నాయన్నారు, ఆ కేసు ఏందో చెప్పండి, ఆయన చేసిన తప్పులు చెప్పండి, ఆయన మొత్తం బయటకు తీయండి. కానీ మహిళల గురించి మాట్లాడేటప్పుడు, అది కూడా శాంతి గారు 35 సంవత్సరాలు, ఆయనకు 68 సంవత్సరాలు అంటే ఏంటో తెలుసా? సడుగులు లేవో. నాకు బొచ్చు ఈ వయసులో నేను లేవడానికి అమ్మమ్మ అయ్యయ్యా అంటున్నా. కొంచెం జాగ్రత్తగా మహిళల గురించి మాట్లాడండి. ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఏ టీవీ అయినా, అది ఎల్లో మీడియా కానివ్వండి, బ్లూ మీడియా కానివ్వండి, వైట్ మీడియా కానివ్వండి, మీడియా అనేది మీడియానే. దయచేసి ఆడవాళ్ళ గురించి కొంచెం కరెక్ట్గా మాట్లాడండి. ఇది మన బాధ్యత. మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి తప్పకుండా దీని మీద మీరు అందరూ స్పందించాలి. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ అండ్ షేర్ చేస్తే వీడియో అనేది వైరల్ అవుతుంది. తప్పకుండా మీ వాట్సాప్ గ్రూపులలో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.